అధ్యాయము 1 నుంచి 14, 15 వచనాలను మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు, నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయించుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండని. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించిన గాక. మనందరం కూడా కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. మంచి సమయాన్ని కలిగి ఉన్నాము. వాస్తవానికి మరి ఈ సమయానికి మనం కోట ముగింపులో ఉంటాం కదండి. 12:15 అయింది. సరే, తీసుకున్న లేఖన భాగములో నుంచి ఒక మంచి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన విజయం వైపు నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన విజయము వైపు నడిపిస్తుంది. ఇంకొకసారి చెప్దాం. పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన విజయం వైపు నడిపిస్తుంది. విశ్వాసము అనేది ఈ దేహానికి సంబంధించింది కాదు. మీరు గమనించాలి. ఈ దేహంలో మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. చూడడానికి కళ్ళు ఇచ్చాడు, వాసన చూడడానికి ముక్కు, వినడానికి చెవులు, రుచి చూడడానికి నాలుక, స్పృశించడానికి చర్మము మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ జ్ఞానేంద్రియాలు, ఈ 5 ఇంద్రియాలు ఈ భూమి మీద రకరకాల విషయాలతోటి వ్యవహరించడానికి మనకు ఈ దేహం అనేది ఇవ్వబడింది. కానీ విశ్వాస విషయానికి వస్తే విశ్వాసం అనేది వ్యత్యాసమైనది. మనము కలిగి ఉన్న ఈ జ్ఞానేంద్రియాలు, ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, చూడడానికి, వాసన చూడడానికి, వినడానికి, రుచి చూడడానికి, స్పృశించడానికి, ఇలాగ 5 ఏ ఇంద్రియాలు అయితే ఉన్నాయో ఈ ఇంద్రియాలకు భిన్నమైనది విశ్వాసం అనేటువంటి ఇంద్రియం. ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్వాసం అనేటువంటి ఇంద్రియము, దిస్ ఈజ్ ద 6th సెన్స్ అని ప్రవక్త చెప్పాడు. ఈ విశ్వాసం అనేటువంటి ఇంద్రియం అనేది మనకు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, దేవుడిని సంధించడానికి, దేవునితో వ్యవహరించడానికి విశ్వాసం అనేటువంటి ఇంద్రియాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? ఈ చర్మముతో ఆయన్ని స్పృశించలేం, ఈ కళ్ళతోటి ఆయన చూడలేం, ఈ చెవులతోటి ఆయన శబ్దించినప్పుడు మనం వినలేం. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, విశ్వాసము అనేటువంటి ఈ ఇంద్రియముతోటి నువ్వు పరలోకాన్నే చూడగలుగుతున్నావు.
ప్రైజ్ ది లార్డ్. ఈ నేత్రములతో కనిపించినటువంటి పరలోకము నీ విశ్వాసపు నేత్రముతో నువ్వు చూసినప్పుడు నీకు ఒక పరలోకం ఉందని, నీకు అది ఒక నివాస స్థలమని, అక్కడ దేవుడు ఉన్నాడని, అక్కడ ఒక సింహాసనం ఉన్నదని, ప్రైజ్ ది లార్డ్, అక్కడ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నవని, ఇవన్నీ కూడా నువ్వు నమ్ముతున్నావు. ఎంత బలంగా నమ్ముతున్నావంటే మన జేబులో ఒక వస్తువు, నా చేతిలో ఇప్పుడు పెన్ను ఉంది, ఇది పెన్ను ఉందా లేదా అని నమ్ముతాం లేదు తెలియదు, కానీ క్రైస్తవులు విశ్వాసాన్ని బట్టి పరలోకము ఉన్నది అని బలంగా నమ్ముతారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, విశ్వాసము అనేది ఇట్ ఈస్ సిక్స్త్ సెన్స్. ఈ 6వ ఇంద్రియమే, ఈ 6వ ఇంద్రియము నీకు ఉన్నది కనుకనే నువ్వు ఆదివారం వస్తున్నావు సంఘానికి. ఈ 6వ ఇంద్రియం ఉంది కనుకనే రహస్య గదిలోకి వెళ్ళి మోకరించి ఒక ఆయన వింటున్నాడు. అక్కడ ఎవరు లేరు ఆ గదిలో, వాస్తవానికి ఆ గదిలో ఎవరు లేరు. లేకపోయినా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మోకరిస్తున్నావు. ఒక రాజు ముందు నువ్వు సాగిలపడినట్లుగా, వింటున్నారా? ఒక రాజు ముందు నువ్వు సాగిలపడినట్లుగా తగ్గింపు. ఒక అధికారి ముందు ఎలాగ లోబడాలనో అలాగ నువ్వు ఒక రహస్య గదిలోకి వెళ్ళి నువ్వు మోకరించి నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ప్రార్థిస్తున్నావు. నా సమస్య ఈయన వింటాడు అని నువ్వు మోకరిస్తున్నావు. కానీ నిజానికి అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ నువ్వు నమ్ముతున్నావు దాన్ని. అలా నమ్మేటట్లుగా చేసేది ఏమిటి అంటే మీ లోపల ఉన్న 6వ ఇంద్రియం. ఆ 6వ ఇంద్రియాన్ని మీరు కలిగి ఉన్నారు కనుకనే మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. మీ రహస్య గదిలో ఆయన మీ రహస్యముగా చేస్తున్నటువంటి ప్రార్థనలను ఆయన వింటున్నాడు అని, పరలోకం అనేది ఉన్నది అని, ఈ అన్ని విషయాలను కూడా మీరు ఏం చేస్తున్నారంటే మీరు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మీరు కలిగి ఉన్నటువంటి 6వ ఇంద్రియము వలననే ఇది సాధ్యపడుతుంది. ఈ విశ్వాసము అనేటువంటి నేత్రములో నుంచి నువ్వు చూసినప్పుడు మనిషికి అసాధ్యమైంది ఏది కూడా కనిపించదు. మీరు గుర్తుపెట్టుకోవాలండి. విశ్వాసం అనేటువంటి నేత్రముతో నువ్వు చూసినప్పుడు, విశ్వాసము యొక్క స్థానములోనికి వచ్చి నువ్వు నిలబడి ఆ విశ్వాసములో నుంచి నువ్వు చూసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంతా కూడా సాధ్యములాగానే కనిపిస్తుంది. కానీ విశ్వాసం అనేటువంటి నేత్రములో నుంచి నువ్వు పక్కకు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? అన్నీ కూడా అసాధ్యములాగానే కనిపిస్తుంది. వింటున్నారా? అంటే ఈ భౌతిక సంబంధమైన ఈ జ్ఞానేంద్రియాల సామర్థ్యాలతో నువ్వు చూసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, అంటే ఈ ఫిజికల్ బాడీ, ఈ దేహము యొక్క సామర్థ్యాలతోటి నువ్వు ఆ సమస్యను ఎదుర్కోవాలని చూసినప్పుడు అది నీకు అసాధ్యములాగానే కనిపిస్తుంది. యేసు ప్రభు వారు చెప్పారండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ నువ్వు లేచి సముద్రంలో పడు అంటే అది పడతదని చెప్పాడు. కానీ ఒక్కసారి కొండ దగ్గరకు వెళ్ళి నువ్వు ఈ నేత్రాలతో చూసి ఆ మాట నువ్వు చెప్పు చూద్దాం. నీ 2 చేతులతోటి నువ్వు మహా అయితే ఒక 100 కేజీలు లేపగలవేమో, పర్వతాన్ని లేపగలవా? నీ బలహీనమైన హస్తాలతో నువ్వు చూసినప్పుడు అది అసాధ్యంగానే కనిపిస్తుంది. నీ ఈ నేత్రాలతో నువ్వు చూసినప్పుడు అది అసాధ్యములాగానే కనిపిస్తుంది. ఈ కాళ్ళతో నువ్వు కలిగి ఉన్న సామర్థ్యాలతో నువ్వు చూసినప్పుడు అది అసాధ్యముగానే కనిపిస్తుంది. కానీ దేవుణ్ణి బట్టి నువ్వు గనక చూడగలిగితే, అంటే ఆ విశ్వాసం అనేటువంటి ఆ ఇంద్రియముతో గనక నువ్వు చూడగలిగితే నీకు సమస్తము కూడా ఎలా కనిపిస్తుంది అంటే సమస్తము సాధ్యములాగానే కనిపిస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ కలిగి ఉండాల్సింది ఏమిటి అంటే విశ్వాసం అనేటువంటి ఇంద్రియాన్ని మనం కలిగి ఉండాలి. మీకు ఒక సందేహం రావాలి, నాకు విశ్వాసం ఉందా లేదా అని. ఎవరికన్నా సందేహం వచ్చిందా? నాకు విశ్వాసం ఉందండి అని ఎవరికన్నా సందేహం వచ్చిందా? మీకుందా? విశ్వాసం ఉందా లేదా? ఉందా? మరి మీకు ఎప్పుడు రాలేదా నాకు విశ్వాసం ఉంది లేదు ఎట్లా తెలుసుకోవాలి, నేను దానికి ఏమైనా మీటర్ ఏమైనా ఉందా అని? ఎప్పుడైనా సందేహం వచ్చిందా? రావాలి. ఎందుకంటే ఉందో లేదో నీకు తెలియాలి కదా. ఉంది అంటే విన్న వాక్యాన్ని పాటిస్తావు. నీకు విశ్వాసం ఉన్నది అంటేనేమో నువ్వు విన్న వాక్యాన్ని పాటిస్తావు. నీకు విశ్వాసము లేదు అంటే విన్న వాక్యాన్ని పాటించవు. అదేనండి మీకు విశ్వాసం ఉంది లేదు అంటానికి సింపుల్. ఎందుకంటే నువ్వు విశ్వాసము కలిగి ఉన్నదాన్ని ఎలా చూపించాలని బైబిల్ చెప్తుందంటే క్రియల ద్వారా చూపించాలని చెబుతుంది. కాబట్టి
విశ్వాసం ఉన్నది అనుకోండి, విన్న వాక్యాన్ని జీవితంలో పాటిస్తావు. విశ్వాసము లేదు అనుకోండి, విన్న వాక్యాన్ని జీవితంలో చెయ్యవు. సింపుల్ డెఫినిషన్ దానికి. కనుక ఇప్పుడు విశ్వాసం ఉన్నదో లేదో విన్నటువంటి మనందరికి అర్థమైంది ఇప్పుడు ఒక్క మాటలో. ఉన్నది అంటేనేమో విన్నదాన్ని పాటిస్తావు. ఏది లేదు అనుకోండి, నువ్వు చెప్పనక్కర్లేదు, అది అర్థమైపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మీద మద్యం తాగుతున్నాడు, ఎట్ట పడితే అటు జీవిస్తున్నాడు అనుకోండి, ఒక పద్ధతి విధానం లేకుండా. అడిగి విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? లేనట్టే కదా. లేదు అతనికి. వీ కెనాట్ కాల్ హిమ్ యాజ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసాన్ని అతను పిలవలేం మనం. ఎందుకంటే అతని విశ్వాసానికి అతను విభిన్నంగా జీవిస్తున్నాడు. అలాగే ఇవాళ నువ్వు నమ్మిన దానికి విభిన్నంగా జీవిస్తున్నట్లయితే యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్. దట్ సంథింగ్ ఈజ్ ఫెయిత్. నువ్వేదో ఒక దాన్ని కొరతగా కలిగి ఉన్నావు. ఆ కొరత ఏదో కాదు, విశ్వాసమే. అయితే పరిపూర్ణ విజయం ఎవరికి వస్తుందంటే అవిశ్వాసులకు రాదు. మీరు వినాలి, పరిపూర్ణమైనటువంటి విజయము ఎవరికి వస్తుందంటే విశ్వాసులకు వస్తుంది. అవిశ్వాసులు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని చూడలేరు. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదం. వాక్యము వినటం వేరు, విన్నదాన్ని జీవితంలో ఆచరించటం వేరు. నువ్వు విన్నదాన్ని జీవితంలో ఆచరించినప్పుడే యూ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ క్రిస్టియన్, దట్ ఈస్ నాట్ ద రియల్ థింగ్. మనకు మనము క్రైస్తవులము అని చెప్పుకోవటం అనేది అదంత నిజమైన కార్యమేమీ కాదు. బట్ నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే నువ్వు విన్నటువంటి దానిని నీ జీవితంలో నువ్వు ఆచరించినప్పుడు మాత్రమే నువ్వు నిజ విశ్వాసివి. గుర్తుపెట్టుకోవాలి. వినిపోయేదానికి చాలామంది వస్తారండి, చేసేవాళ్ళు కావాలి. వినిపోయేదానికి చాలామంది వస్తారు. ఇవాళ మనం ఏ స్థితిలో ఉన్నాం? అయితే మనం మానవులం కాబట్టి సహజంగా కొన్ని సందర్భాలలో మనం మన ఇంద్రియాల ధోరణిలోనే ఆలోచిస్తాం. కొన్నిసార్లు మనం భూ సంబంధం అనేది మర్చిపోం. మనం భూ సంబంధంలో మనం మట్టితో తయారు చేయబడిన వాళ్ళం అన్న సంగతి కొన్నిసార్లు మనకు గుర్తొస్తుంది. ఎప్పుడు అంటే ఏదైనా ఒక కష్టమైనటువంటి సమస్య మన ఎదురొచ్చినప్పుడు మనం మనుషులం రా బాబు, మనం దీన్ని ఎదుర్కోలేవురా అని అర్థమవుతుంది. దేనిని బట్టి ఆలోచిస్తాం తెలుసా? మనం ఈ ఇంద్రియాలను బట్టి ఆలోచిస్తాం. అప్పుడు వింటున్నారా? ఒక బలమైన సమస్య వచ్చినప్పుడు ఇతరులకు సలహాలు ఇవ్వమంటే బాగానే ఇస్తాం మనం. దేవుడు నమ్ముకోరు, అన్నీ పోతాయి. కానీ అదే సమస్య వీడికి వచ్చినప్పుడు వీడు చెప్పగలడా? చెప్పగలరా? చెప్పాలి. కాస్తో కోస్తో అతనికి మానవత్వం వస్తుంది లోపలికి. వింటున్నారా? ఇతరులకు సలహా ఇవ్వాలంటేనేమో దైవత్వంలోకి వెళ్ళిపోతాడు. వీడు పాటించాల్సి వచ్చినప్పుడు మానవత్వం గుర్తొస్తుంది వీడికి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు చాలా కష్టాల్లో ఉన్నాను పాస్టర్ గారు అంటే, ప్రార్థన చేద్దాంలే. మళ్ళీ ఇప్పుడు ఈ పాస్టర్ గారికి కష్టం వచ్చింది. ఎన్ని కష్టాలయ్యా, సేవ అంటే సావే. ప్రైజ్ ది లార్డ్. మానవత్వం వస్తుంది. అర్థమవుతుందా? ఇతరులకు చెప్పాలంటేనేమో దైవత్వము, మనం పాటించాలంటే మానవత్వం. అలాగా మనుషులందరూ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో ఈ మానవత్వంలో నుంచి, మానవత్వం అంటే ఈ యొక్క నైజం, ఈ మానవ నైజంలో నుంచి మనం చూస్తామండి. వీఆర్ నాట్ సూపర్ న్యాచురల్. మనమేమి సహజాతీతులము కాదు. వీఆర్ నాట్ ఏంజల్స్. మనం దేవదూతలం కాదు. మనము మానవ స్వభావంతోనే జన్మించాం. వింటున్నారా? ప్రతిరోజు మనకు ఒక నూతన దినమే. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మన నోరుని కాపాడుకోవాలి. నువ్వు ఒక్కసారికి బాప్టిజం పొందగానే నువ్వు దేవుడు అయిపోవట్లా. అక్కడ రియాలిటీ మాట్లాడుకుందాం. వింటున్నారా? ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటూనే రావాలి. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే, ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ స్టార్ట్. ఎవ్రీడే యూ మస్ట్ హోల్డ్ యువర్ టంగ్. ప్రతిరోజు కూడా నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా నీ దేహాన్ని కూడా నువ్వు అదుపులో పెట్టుకుంటూనే ఉండాలి. కనుక మనం ఇంకా ఈ దేహములో ఉన్నాము కాబట్టి ఈ దేహములో ఉన్నటువంటి ఈ తత్వము ఎక్కడో ఒక చోట మనలను నియంత్రిస్తూనే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇది నిజమా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరే చాలాసార్లు ఎదుర్కొని ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి మీరు సంఘాలకు వస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు కూర్చొని బాధపడలేదా? నేను దీన్ని చేయలేకపోతున్నాను రా, చాలా కష్టంగా ఉందిరా బాబు అని ఎప్పుడు అనుకోలేదా? అనుకోలేదా? అనుకుంటాం. కానీ మళ్ళా దేవుడికి అప్పచెప్తుంది దాన్ని. కానీ మానవ నైజం అయితే ఉందా లేదా మనలో?
మానవ నైజం ఉంటుంది, పని చేస్తుంది కూడా. ప్రైజ్ ద లార్డ్. కానీ మానవ నైజము కోణములో నుంచి మనం సమస్యలను చూసినప్పుడు అది ఇంపాసిబుల్గా అనిపిస్తుంది మనకి. మానవ నైజంలో నుంచి, మానవ కోణంలో నుంచి నేను దీన్ని జయించలేను, ఇది నాకు తలకు మించిన భారము అని మానవ తత్వంలో నుంచి, మానవ నైజంలో నుంచి చూసినప్పుడు అది ఇంపాసిబుల్గా అనిపిస్తుంది. 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును బయటకు పిలిచాడు. అబ్రాము, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించు దేశమునకు నువ్వు ప్రయాణమవ్వు అన్నప్పుడు అబ్రహాము శారాని తీసుకొని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత మమ్రే అనేటువంటి ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు నివాసం ఉంటున్నారు. వారి శరీరములు వృద్ధ శరీరములు అయిపోయినాయి, ఉడికిపోయినాయి వాళ్ళ శరీరములు. ఆ సమయంలో లోతు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తండ్రి కూడా వెడలిపోయాడు, తండ్రి కూడా చనిపోయాడు. ఈ సమయంలో దేవుడు అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము కనులెత్తి చూశాడు. చూసిన తర్వాత పరిగెత్తుకుంటూ పోయి సాగిలపడ్డాడు. సాగిలపట్టమే కాదు, అయ్యా నీ దాసుడిని దాటిపోవద్దు, నీ దాసుడు చేసేటువంటి కొద్దిగా భోజనాన్ని మీరు తినేసి వెళ్ళండి, కొద్దిగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాను, కొద్దిగా సేద తీరండి సార్ అని చెప్పేసి నన్ను దాటిపోవద్దు అన్నప్పుడు, సరే పద అని దేవుడు అబ్రహాముతో కూడా వెళ్ళి ఆ చెట్టు కింద భోజనం ఏర్పాటు చేస్తే అక్కడ కూర్చొని మాంసాలు, పెరుగు పదార్థాలు, ఇవన్నీ కూడా రొట్టెలు కూడా ఆయన తిని అబ్రహామును దీవించాడు. ఏమని దీవించాడంటే, మీదిటికి ఈ కాలమున అంటే నిర్ణయ కాలమున నీకు ఒక మగ పిల్లవాడు జన్మిస్తాడు అని దేవుడు చెప్పాడు అబ్రహాముకి. దేవుడు చెప్పిన తర్వాత నీ భార్య అయిన శారా ఎక్కడుంది అని అడిగారు. అడిగితే దేవుడు ఇటుగా కూర్చున్నాడు, ఈ వెనక గుడారంలో శారాయి కూర్చొని ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈమె వింటూ ఉంది అక్కడ జరుగుతున్న సంభాషణను. వింటూ ఉంటే దేవుడు ఏం చెప్పాడు, నీ శారా, నీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గర్భమును ధరిస్తుంది, మగపిల్లగాన్ని జన్మనిస్తుంది అని చెప్పాడు ఈయన. చెప్పినప్పుడు శారా ఈ మాట విని మనసులో ఏమనుకుందో తెలుసా? ఒక్కసారిగా ఆయన దేవుడు అన్న సంగతి మర్చిపోయింది. వచ్చిన ఆయన దేవుడు అన్న సంగతి మర్చిపోయింది. ఆయనకున్న సామర్థ్యాలను మర్చిపోయింది. 75 సంవత్సరాల వయసులో ఆయన పిలిస్తేనే కదా వచ్చిందన్న సంగతి మర్చిపోయింది. ఈ జర్నీ చేసిందంతా మర్చిపోయి ఆమె దేహం వైపు చూసుకుంది, మానవ నైజం వైపు చూసుకుంది, మానవ దేహం వైపు చూసుకుంది. చూసుకోగానే శరీరం ముడతలు పడిపోయి ఉంది. ఒక స్త్రీకి జరగాల్సినటువంటి ధర్మాలన్నీ కూడా నిలిచిపోయినాయి ఆమె దేహంలో. ఇక ఆమెకు బిడ్డ పుట్టేటువంటి అవకాశమే లేదు. నా భర్త నుంచి నాకు సుఖము కలుగుతుందా మరలా ఈ వయసులో, నేనెలా కనగలను అని ఆమె ఏ కోణంలో చూసింది? ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు మీరే చెప్పండి. మానవ కోణంలో ఆమె సామర్థ్యాల వైపు చూసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, నీ జీవితంలో ఒక కార్యము చేయడానికి నీ సామర్థ్యాలు అక్కర్లా దేవుడికి. ఆయనకు అసలు నీ పర్మిషనే అవసరం లేదు. నీ జీవితంలో ఏదైనా చేయాలంటే, నువ్వు ఒక పేద స్థితిలో ఉన్నావు, నేను ఉన్న స్థితిలో చేయాలంటే నీ సామర్థ్యాలు అవసరం లేదు ఆయనకు. వింటున్నారా? హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన తలంచిన మార్గముగా ఆయన ఏదైనా నువ్వు చేయగలడు. మీ చేత రోజు కష్టపడుతూ మీకు అప్పటికప్పుడే 10 కోట్ల ఉద్యోగం ఇస్తాడేమో. ఒకవేళ మిమ్మల్ని అలా పని చేయించాలంటే, అలా పని చేయించి పెద్ద రోజుకు 10 కోట్లు ఇచ్చే ఉద్యోగం నీకు ఇప్పిస్తాడేమో. ఆ ఉద్యోగం కూడా ఖాళీ కూర్చోవటమేనేమో. వీ కెనాట్ ఇమాజిన్. ఖాళీ కూర్చొని 10 కోట్లు ఇస్తాడు, నీకేమన్నా నష్టమా? అది ఆయన ఇష్టం అండి. ఏ మార్గంలో నుంచి మిమ్మల్ని పెద్ద చేస్తాడనేది అది అనవసరం మీకు. మీ సామర్థ్యాలను వాడుకొనే జరిగించాలంటే జరిగిస్తాడు. అసలు అవసరమే లేదని కూడా అసలు అవసరం లేదు ఆయనకు. ఇదంతా కూడా ఆయన ప్రణాళిక మీద ఆధారపడి ఉంది. ఆయన ఇష్టం, అది ఆయన ప్రణాళిక. కానీ ఇప్పుడు శారా ఏం చేస్తుందంటే, నా దేహం ఉడికిపోయింది కదా. అక్కడ ఆమె చూడండి ఏమంటుంది శారా, 12వ వచనం, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా. ఈమె దేహం గురించి ఆలోచించుకుంది, అలాగే అబ్రహాము దేహం గురించి కూడా ఆలోచించింది. అంటే ఇప్పుడు ఏంటి, ఆమెకున్న పాసిబిలిటీస్ ఆలోచిస్తుంది.
సరే ఆయన చెప్పాడు, మా దేహాలు సహకరిస్తాయా లేవా అని చూసుకుంటుంది ఆవిడ. అప్పుడు దేవుడు వెంటనే ఆయన ఎవరో గుర్తు చేశాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో గుర్తు చేశాడు అక్కడ. ఏమన్నాడో తెలుసా? ఆ! యెహోవా 13 అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా. ఎందుకు నవ్వింది? ఆ! యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అప్పుడు శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనెను. మరలా దేవుడు గుర్తు చేశాడు ఆయన సామర్థ్యం ఏమిటో. ఆయనకు నిజంగా మన సామర్థ్యాలతో అవసరం అంటారు చెప్పండి? చెప్పండి. దావీదు గొలియాతుని పోరాడటానికి వెళ్ళినప్పుడు సౌలు కూడా ఇంతే అన్నాడు. సామర్థ్యాల వైపు చూశాడు. నువ్వు కత్తి తిప్పగలవా? తిప్పలేనయ్యా. నీ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? లేవు. మరి నువ్వు చిన్నపిల్లాడివి కదా. మరి వాడు చూసావా? నీ వయసు నుంచే యుద్ధ విద్యలు నేర్చుకొని ఉన్నవాడు వాడు. శూరుడు అతను. మరి నువ్వు చూస్తే ఏ ట్రైనింగు లేదు నీకు, ఏ తర్ఫీదు లేదు, నీకు ఏ కాలేజీకి వెళ్ళలేదు, నువ్వు ఏ చదువు రాదు నీకు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దావీదేమన్నాడు? ఇవన్నీ నాకు అలవాట్లేదండి. శిరస్త్రాణాలు అవన్నీ తగిలిస్తున్నారు ఆయనకి. ఇవన్నీ నాకు అవసరం లేదు సార్. ఎందుకంటే నా దగ్గర కొన్ని సాక్ష్యాలు నేను బుట్టలో వేసుకొని ఉన్నా. నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయండి. నా సామర్థ్యంతో పని లేని సాక్ష్యాలు. నా సామర్థ్యంతో అవసరం లేదండి. నేను గొర్రెలు కాసుకుంటుంటే సింహం వచ్చిందండి. సింహం వచ్చినప్పుడు నా తండ్రి గొర్రెల్లో ఒక దానిని ఎత్తుకెళ్తుంటే దేవుడు ఏం చేశాడు? ఆ సింహము నోటి నుంచి నన్ను విడిపించాడు. ఆ సింహాన్ని గొర్రె పిల్లను చీల్చినట్టు నేను చీల్చేశానన్నాడు. రెండవసారి ఎలుగుబంటి వచ్చిందండి. ఎలుగుబంటి నోటిని కూడా నేను చీల్చేశానండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇప్పుడు ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడి దగ్గర నుంచి కూడా దేవుడే నన్ను విడిపిస్తాడు. నాకు ఏ ట్రైనింగ్లు అవసరం లేదని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ గొలియాతుతో కూడా అదే మాట చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ మై వార్. ఇది అసలు నా యుద్ధము కాదు. ఇది యుద్ధము యెహోవాది. నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నేను వస్తున్నా అన్నాడు. ఇట్లా వచ్చాడమ్మా, నేను గర్భము ధరిస్తానంట, నేను కుమారుణ్ణి గంటానంట అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తారు చెప్పండి? ఏమంత ముసల్దాల్లాగా ఉంది, ఒక బిడ్డ కావాల్సి వచ్చిందని అనుకోరా? ఎందుకంటే వాళ్ళు విశ్వాసులైన కొన్నిసార్లు మానవ నైజం పనిచేస్తుంది. చాలామంది మీకు తెలుసో తెలియదు, అందరూ కాదులేండి, నేను నెగిటివ్గా పోదలుచుకోవాలా. ఎవరైనా నుంచొని సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొంతమంది ఆసక్తిగా వింటారు, కొంతమంది నవ్వుకుంటారు. ఏమో చేశాడంట దేవుడు అనుకోరా? నిజం చెప్పండి. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటామండి. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవునికి మన సామర్థ్యాలతో అవసరం లేదు. శారా తన దేహం వైపు చూసుకుంది. అలాగే బైబిల్లో చాలామంది ఉన్నారు. మోషేని చూసుకుంటే, మోషేని దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాలనుకున్నప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? నాకు నోటి మాంద్యం ఉంది, నాకు నాలుక మాంద్యం ఉందయ్యా, నేను వెళ్ళలేను, వేరే వాళ్ళు ఎవరు నన్ను పంపించరాదా? ఆయన కూడా పంపిస్తున్నది నేను కదా, దేవుడి శక్తి ఉంటుంది అని అనుకోవాలి ఆయన కూడా. చూడండి, కావాలంటే నిర్గమాకాండంలో కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాలుగో అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, దేవుడే స్వయంగా మోషేని పిలిచాడు. మోషే, నువ్వు రా, నేను నిన్ను ఎన్నుకున్నా. నా ప్రజలు వేసిన ఆ యొక్క ఏడుపులు నేను విన్నాను, వాళ్ళ మొరలను నేను ఆలకించి దిగి వచ్చాను. వాళ్ళని విడిపించాలి. ఇప్పుడు నేను వాళ్ళని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళాలి అని దేవుడే స్వయంగా పిలిచాడండి. మోషే కూడా ఒక సూపర్ న్యాచురల్ సన్నివేశాన్ని అక్కడ చూశాడు, ఒక సహజాతీతమైన దృశ్యాన్ని అక్కడ చూశాడు. పొద అనేది
మండుచున్నది కానీ కాలిపోయి బూడిదవ్వట్లా. అది నిప్పుకుండేటువంటి తత్వమే. ఇట్ కన్జ్యూమ్స్, మొత్తాన్ని దహించి వేస్తుంది. ఏదైనా వెయ్యి నిప్పులో, నువ్వు ఏ లోహం వేసినా కూడా అది కాలిపోయి 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 అది దహించి వేయబడాలి తప్ప అది అలాగ విడిచిపెట్టదు. మంట, నిప్పుకు అంత శక్తి ఉంటుంది. మరి ఇప్పుడు ఆ నిప్పు అనేది అక్కడ దహించి వేస్తుంది ఏంటిది ఆ పొదని, కానీ అది కాలి బూడిదవ్వట్లా. అలాంటి ఒక సహజాతి ఎప్పుడు చూడలేదే నేను దీన్ని అనుకున్నాడు ఆయన. మరి అక్కడ వెనుక నుంచే యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన స్పందిస్తున్నాడు. అది రెగ్యులర్గా జరిగేటువంటి, అది మానవులు జరిగించేటువంటి కార్యం కాదు. అది ఎప్పుడు కనీవిని ఎరుగునటువంటి ఒక దృశ్యం అది. అవునా కాదా? మరి ఆ కనీవిని ఎరుగనటువంటి ఆ నిప్పులో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతుంటే, మోషే నువ్వు వెళ్ళాలని చెప్తుంటే మోషే ఏం చేస్తున్నాడు? ప్రభువా, నేను వెళ్ళలేనేమో, అంతమందితో నేను మాట్లాడలేనేమో, నేను మాట నేర్పరిని కాదు, నాకు కొద్దిగా నత్తి ఉంది, నేను మాట తడబడతాను నేను అనంటే, అక్కడ మరలా ఏమంటాడు దేవుడు? మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే కానీ, చెవిటివాణినే కానీ, దృష్టి గలవాణినే కానీ, గుడ్డివాణినే కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించిన అతనితో చెప్పాను. అందుకు అతను, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపమనగా, నువ్వు పంపతలిచిన వానినే పంపమనగా, ఎవరినైతే పంపాలనుకున్న వాళ్ళనే పంపించు ప్రభువా, నన్నొద్దు ప్రభువా, నన్ను విడిచిపెట్టు ప్రభువా అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? హీఈస్ లుకింగ్ అట్ హిస్ ఫిజికల్ ఫీచర్స్. ఆయన భౌతిక సంబంధమైనటువంటి సామర్థ్యాలను చూసుకుంటున్నాడు తప్ప, అయ్యో ఒక దేవుడు వెళ్ళమంటున్నాడు, దేవుడు ఉంటా అంటున్నాడు, నువ్వేం మాట్లాడాలో నేను నీకు తోడు ఉంటా అంటున్నాడు, నీ నోటికి నువ్వేం పలకాలో నేను నీ నోటికి తోడుగా ఉంటానని చెప్పినా కూడా మోషే వినట్లేదు. ఆయన ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా అండి? ఇలాగ మానవ సామర్థ్యాలను చూసుకొని కనుక నువ్వు జీవించావంటే మనం విజయాన్ని సాధించలేం. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ పర్ఫెక్ట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నువ్వు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని నువ్వు చూడాలనుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క విశ్వాసములో నుండి, ప్రభువా ఇది చూడడానికి నేను చెయ్యలేను దీన్ని, ఇది నాకు కష్టతరం, కానీ నీకైతే అన్నీ సాధ్యమే కదా, కాబట్టి నీవు దీన్ని జరిగించు అని నువ్వు ప్రార్థన చేయాలి. వింటున్నారా? ఏమని చేయాలి? ఇది చూడడానికైతే ప్రభువా నాకు అసాధ్యం, ఇది నా శక్తి సామర్థ్యాలకు మించింది, ఇది నేను చెయ్యలేను, దీన్ని నువ్వైతే చెయ్యగలం. ఎందుకంటే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఆయన ఇరవై 19:26 యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని ఇది కావాలి, దేవునికి సమస్తమును సాధ్యమే. సమస్తం అంటే ఏంటి? కొన్న ఒకట రెండా మూడా? సమస్తము సాధ్యమే అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. వింటున్నారా? గొర్రెల కాపరిని రాజుని చేయగలిగాడు ఆయన. గొర్రెల కాపరిని రాజుని చేయగలిగాడు. 100 ఏళ్ల వయసులో బిడ్డలు కలిగారు. వింటున్నారా అండి? చనిపోయిన వాడిని కూడా బ్రతికించాడు. ఎక్కడ జరగదు ఇది అసలు, ఈ వింత. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతకడం అనేది అసలు ఎక్కడ జరగదండి. ఒక చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళ జీవితాలను జరుగుతుంది ఇది. చనిపోయిన వాళ్ళు మరలా బ్రతకడం ఇదొక వింత. అయితే అప్పటికప్పుడు చచ్చిపోయి బ్రతకడం వేరు. పాతి పెట్టి 4 రోజులైన వాడిని మళ్ళీ బతికించడం అంటే అది ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరైనా భూమి మీద ఉన్న వాళ్ళల్లో, జనాల చేత ఆరాధించబడుతున్న వాళ్ళలో ఒక ఆయన్ని చెప్పండి, ఒక వ్యక్తిని చెప్పండి, ఎవ్వడు లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక యేసువారు చెప్పినట్లుగా మనుషులకైతే అది అసాధ్యం. ఏదైనా సరే మనుషులకు అసాధ్యం అండి, కానీ దేవునికి కాదు.
మన సామర్థ్యాలతో చూసుకుంటే అది అసాధ్యమే. వింటున్నారా? రోగం నయం అవ్వాలి, డాక్టర్లు చేయాల్సింది చేసి నేను చేయగలిగినంత చేశానండి, ఇంక నా జ్ఞానం అంతా పెట్టానండి, దేవుణ్ణి నమ్ముకోండి అని చివరిలో చెప్తారు వాళ్ళు. వింటున్నారా? అన్నీ చేసేసిన తర్వాత, చేయాల్సిన శస్త్రచికిత్సలన్నీ చేసేసిన తర్వాత వాళ్ళు చివరికి చెప్పేది ఏంటంటే ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మకం ఉంచండి. దేవుడు ఉంటే బ్రతుకుతాడు, లేదంటే లేదని అంటారు. కనుక మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. శారా దేహం వైపు చూసుకున్నట్లుగా, మోషే తన దేహములో ఉన్నటువంటి సామర్థ్యాల వైపు చూసినట్లుగా, అలాగే ఒక ప్రవక్త శిష్యుడు తన చుట్టూ ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని చూసి భయపడిపోయాడు. తన చుట్టుముట్టారు శత్రువులు. ప్రక్కన ప్రవక్త ఉన్నాడు, చుట్టూరు శత్రువులు గమ్మారు. బయటకు వచ్చి చూసి కంగారు పడిపోయాడు. అమ్మో, ఈరోజు మనం చచ్చిపోబోతున్నాం, ఇక మన పని అయిపోయింది. హల్లెలూయా. కొన్నిసార్లు అలా జరుగుతుంది కదా మనకు కూడా. బాగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు నా పని అయిపోయింది అనుకుంటాం, కానీ మన పని అయిపోలేదు అప్పుడే. మన పని అయిపోవాలంటే ఆయన పిలవాలి మనల్ని. ఆయన పిలిచేదాకా మన పని అయిపోదండి. పుట్టించాడు కనుక నిన్ను, నీ పని అంతా ముగించుకొని తీసుకెళ్తాడు ఆయన. వింటున్నారా? ఎన్ని వింటాం మనం, దెబ్బలు ఏమి లేవు కానీ చచ్చిపోయాడు అంటాం, ఒళ్ళు తునాతునకలు అయిపోయింది కానీ బతికాడు అంటారు. ఇంకా అతను చేయాల్సింది ఏదో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది ఆయన చేతుల్లో ఉంటుందండి. నువ్వు చచ్చిపోవటం, నేను చచ్చిపోవటం, ఎవరైనా చచ్చిపోవాల్సింది, అది ఎవరి చేతిలో ఉంటుంది తెలుసా? ఆయన చేతుల్లో ఉంటుంది అది. ప్రైజ్ ది లార్డ్. అయితే గెహజీ భయపడిపోతా ఉన్నాడు. ఈయన పేరు గెహజీ. చుట్టుముట్టారు శత్రువులు. ప్రైజ్ ది లార్డ్. 2వ రాజుల గ్రంథం 6. ఎనిమిది నుంచి. సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నువ్వు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక, ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాను. ఈలాగు మాటి మాటికి జరుగుతూ వచ్చినందున, ఇది చూడండి, ఇశ్రాయేలు రాజు మీదకి వస్తున్నారని, శత్రువులు ఏ దిక్కుగా వస్తున్నారు, ఏ స్థలంలో వస్తున్నారని ముందుగానే అందిస్తా ఉన్నాడు ఈ ప్రవక్త. ఆ సిరియా దేశపు రాజుకు తలకాయ నొప్పి వచ్చింది. అరే, నేను ఏ ప్లాన్ వేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఎవరో ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు, ఎవరో చెప్పండి అని అడిగితే ఒక సైనికుడు బయటకు వచ్చి చెప్పాడు, అయ్యా ఈ ఊరు అందించాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు చెప్పేస్తాడు. అట్లయితే ఈళ్ళనగా చంపాల్సింది ముందు దైవజనుడిని చంపాలని తెల్లారి పొద్దునకి దండునంతా వేసుకొని పోయి ఆయన గుడారం చుట్టూరు ఉంటే ఆయన భయపడలా, ప్రవక్త భయపడకుండా ఏం చేశాడు చూడండి. సిరియారాజు 11. సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకుల్లో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించుటకు నీవు వెళ్ళి అతడుండు చోట చూచి మమ్ము రమ్ము అని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, ఇప్పుడు ఏమైందో చూడండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ఏమంటున్నాడు? ఈ సైన్యమును చూసి, నీకు కనిపిస్తున్న ఈ సైన్యం ఉంది కదా, దీన్ని చూసి నువ్వు భయపడవద్దు, ఎందుకంటే మన పక్షాన ఎవరైతే ఉన్నారో వారు వీరి కంటే అధికులు. ప్రైజ్ ది లార్డ్. గెహజీ కనిపిస్తున్నారా? మరి కనిపించట్లా.
గెహజీ ఏమో ఈ సామర్థ్యాన్ని ఈ నేత్రాలతో చూసి భయపడుతున్నాడు ఆయన. నిజమే, మరి సమస్యలు మనకి పెద్దవిగానే కనిపిస్తాయి, కానీ దేవునికైతే మన సమస్యలు ఏవైనా సరే అవి అల్పమైనవే. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం భయపడతాం, మానవ నైజం మనలో పనిచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మన సామర్థ్యాలతో మనం దేన్ని కూడా జయించలేం. ఇంకా చెప్పాలంటే మన మనస్సే మన మాట వినదండి. మన మనస్సే మన మాట వినదు. మన ఆలోచనలు మనం నియంత్రించలేం. అందుకే తలనొప్పులు వస్తూ ఉంటాయి ఎక్కువ. ఆలోచనలు ఆపుకోవాలనుకుంటే ఆగుతాయా? ఆగవు అవి. యూ కెనాట్ కంట్రోల్ యువర్ ఓన్ బాడీ. ప్రైజ్ ది లార్డ్. సిగరెట్ అలవాటైన వాడు, మందు అలవాటైన వాడు, వాడిని చూడండి, వాడు 2-3 రోజులు కనుక వాడికి తాగకుండా వాడు రోగం ఉండి హాస్పిటల్ మంచం మీద ఉన్నా కూడా 2-3 రోజులకి ఏమంటాడు తెలుసా? నాకు మందు తెచ్చి అంటాడు. నాకు తాగాలనిపిస్తుంది, మందు తెచ్చేయండి, మందు తెచ్చేయండి, మందు తెచ్చేయండి. మందులు కూడా మింగడాడు. ఆ మందు పడేదాకా ఈ మందు వేసుకోడు. వింటున్నారా? వాడి బాడీ వాడి మంచి కోసమే చేస్తున్నారు చికిత్స, కానీ వీడి దేహం ఏం కోరుకుంటుంది? అది కావాలి, అది కావాలి, అది కావాలి. వాడు నియంత్రించు. కాబట్టి మానవుడు తన ఆలోచనలు కూడా నియంత్రించుకోలేడు. గెహజీ శిష్యరికం చేస్తున్నాడు పెద్ద గొప్ప ప్రవక్త దగ్గరే, అవునా? అద్భుతాలు కూడా చూశాడు ఆయన. ప్రవక్త ద్వారా జరిగిన అద్భుతాలను కూడా చూశాడు. అయినా సరే మళ్ళీ ఏంది, ఈ సైన్యాన్ని చూసి భయపడిపోతుంటే అప్పుడు ఎలీషా గుర్తు చేశాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. దైవజనుడైన అతను 16, భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేశాడు, దేవుడు వెంటనే ప్రార్థనను అంగీకరించి గెహజీ నేత్రాలు తెరిచాడు. ఈ నేత్రాలు ఆల్రెడీ తెరవబడే ఉన్నాయి. ఎస్, ఆ 6వ ఇంద్రియాన్ని తెరిచినప్పుడు అతను చూసినప్పుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయంట అక్కడ కొండ మీద, పర్వతం చుట్టూరు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరేం చేయగలరండి దేవుడు తోడుంటే? మన సామర్థ్యాలతో మనం చూస్తే మనం పిరికి పందలమే. ఎస్, ఒప్పుకోవాలి, పిరికోళ్ళమే మనం. కానీ దేవుణ్ణి బట్టి చూస్తే మనం పిరికి వాళ్ళము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన సామర్థ్యాల వైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదు. మన సామర్థ్యాల వైపు చూస్తే మనం ఫెయిల్ అవుతాం. హల్లెలూయా. అలాగనే ఒక సీమోను పేతురు శిష్యుడు రాత్రంతా గేలం వేశాడు, రాత్రంతా వల వేసాడంట. ఉదయానికి వచ్చి కూర్చున్నాడు ఖాళీగా. వలలు బాగు చేసుకుంటున్నారు, చాలా దిగులుగా ఉన్నారు. ఎందుకంటే యెరూషలేము ప్రాకారములో గుమ్మాలు ఉంటాయి. ఈ గుమ్మాల్లో చేపల గుమ్మం అని ఒక ద్వారం ఉంటుంది. ఈ జాలర్లు నేరుగా సముద్ర తీరంలోకి వెళ్ళి, గలిలే సముద్రంలోకి వెళ్ళి అక్కడ పట్టిన చేపలన్నీ తీసుకొని వచ్చి ఈ చేపల గుమ్మములో నుండి లోనికి వచ్చి అక్కడ చేపలు అమ్ముకొని దాని నుండి వచ్చినటువంటి డబ్బుతోటి వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఆ రోజు చేపలు ఏమీ పడలా, రాత్రంతా కష్టపడ్డారు. ఏమి పడకపోయినందున వలలు బాగు చేసుకుంటా ఉన్నారు. అదే సమయంలో ఆ తీరమునకు ఒక 30 సంవత్సరాలు యవ్వనస్తుడు నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చి ఆయన వాళ్ళతో ఏమన్నాడంటే, సీమోను, దోణెను కొద్దిగా లోతుగా నడిపి మీ వలలు వేయండి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనకు తెలిసినవే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ శరీర సామర్థ్యాన్ని వాళ్ళు అక్కడ ఉపయోగించారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క చేప పడలేదు. పైపెచ్చు వాళ్ళ పనే జాలర్లు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వాళ్లకు ఏ సమయంలో ఏ స్థలములో చేపలు ఉంటాయో వాళ్ళకు తెలుసు. ఇంకా చెప్పాలంటే సముద్ర వాతావరణం మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అంత అవగాహన ఉన్నటువంటి వాడు, వయసులో పెద్దవాడు,
ఈ 30 సంవత్సరాల వయసున్నటువంటి యేసువారు చెప్పినప్పుడు అక్కడ పేతురు అంటాడండి, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, రాత్రంతా వలలు వేసాం, కానీ ఒక చేప పడలా. కానీ నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మా సామర్థ్యాలను బట్టి కాదు, మాకు అనుభవం ఉందని కాదు, మాకు సముద్రం మీద ఆ వాతావరణం ఎలా ఉంటుందో దాని మీద ఒక అవగాహన ఉన్నదని కాదు, నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని చెప్పినప్పుడు, ఆయన మాట చొప్పున నిజంగానే వలలు వేసినప్పుడు వలలు పిగిలిపోయే అంతగా చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు. దానిని లాగటానికి వాళ్లకు బలము చాలకపోతే పక్కనున్న దోణెల్లో ఉన్న వాళ్ళను కూడా పిలుచుకొని మరి వారి సహాయం తీసుకొని విస్తారమైన చేపలు పడ్డాయి. ఇక్కడ పేతురు సామర్థ్యము కాదు, పేతురుకు ఉన్నటువంటి ఆ విశ్వాసమును బట్టి అక్కడ చేపలు కలుగు చేసే. ప్రవక్త అంటాడు అక్కడ చేపలు లేవు నిజానికి, కానీ పేతురు విశ్వాసమును బట్టి అక్కడ చేపలు తయారు చేయబడ్డాయి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. మన సామర్థ్యాలతో వెళితే మనకు విజయం రాదు. మన వర్తమానం పేరే ఏంటి? పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన విజయం వైపు నడిపిస్తుంది. కనుక ఇవాళ మన బలహీనమైనటువంటి సామర్థ్యాల వైపు చూసుకున్నాం అనుకోండి, మన శక్తి సామర్థ్యాల వైపు చూసుకున్నాం, ఏది చేత కాదు మనకి, అన్నీ కూడా అసాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. అలాగే కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక కళ ద్వారానో దేని ద్వారానో దేవుడు నీకు అది నెరవేరబోతుంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత మనం దాని మీద మళ్ళీ సందేహిస్తాం తెలుసా. అది జరుగుతుంది అని దేవుడు చెప్పినా కూడా సందేహిస్తాం, నిజంగా జరిగిద్దంటావా జరగదంటావా, జరిగిద్దంటావా జరగదంటావా. ప్రైజ్ ది లార్డ్. అది నిజంగా దేవుడు నువ్వు కోరుకున్నది ఉనికిలోనికి వచ్చినా కూడా నువ్వు దాన్ని అంగీకరించలేని స్థితిలో ఉంటావు. బైబిల్లో ఒక యాజకుడేనండి, బైబిల్లో ఒక యాజకుడు ఉన్నాడు, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. వాళ్ళిద్దరు కూడా వృద్ధ స్థితిలో ఉన్న వాళ్ళే. పైపిచ్చి ఆయన యాజకుడు. దేవాలయంలో ఆయన ఆరాధన క్రమం వచ్చినప్పుడల్లా పోయి ఆరాధన జరిగించి వచ్చేవాడు ఆయన. ఆయన పేరు జకర్యా. ఏం పేరు ఆయన పేరు? జకర్యా. ఆయన ప్రార్థన చేసేవాడు పిల్లలు కావాలి అని. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకరోజు దేవుని సన్నిధిలో నుంచి దేవదూత వచ్చి, జకర్యా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, త్వరలో మరి నీకు ఒక పిల్లాడు పుట్టబోతున్నాడు, అతనికి యోహాను అని పేరు పెడతావు అని చెప్తే జకర్యా ఒప్పుకోవట్లే. ఇప్పుడు ప్రార్థించాడు, దేవుడు మరి ఆ ప్రార్థన ఆలకించి దేవదూత కూడా వచ్చాడు దేవుడి దగ్గర నుంచి వచ్చి జకర్యాతోనే చెప్తున్నాడు, జకర్యా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వాలని దేవుడు తలంచాడు, నీ భార్య గర్భం ధరించి కుమారుణ్ణి గంటదే అంటుంటే అది జరగదు అంటుండ ఆయన. ప్రార్థన చేశాడు, దేవదూత వచ్చాడు, బిడ్డ పుడతాడని చెప్తుంటే ఈయనేమనుకోవాలి? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనుకోవాలి. కానీ ఈయనేమంటున్నాడు తెలుసా? ఇంకా రీజన్ తీస్తున్నాడు, కారణాలు తీస్తున్నాడు. ఎట్లా? నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ముసలోణ్ణి, నా భార్య కూడా వృద్ధాప్య స్థితిలోనే ఉంది, ఎలా సాధ్యం ఇది? ప్రైజ్ ది లార్డ్. శారా ఏ విధంగా అయితే తన దేహాల వైపు చూసిందో, ఇక్కడ జకర్యా, యాజకుడైన జకర్యా కూడా తన దేహం వైపు చూశాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుంచి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున, ఈ యాజకత్వంలో మొత్తం 24 తరగతులు ఉంటాయి. 24 క్లాసెస్. ఈయనది 8వ తరగతి, అంటే 8వ వంతు ఎంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన వంతు చొప్పున ఆయన చేస్తున్నాడు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది,
నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఏమంటున్నాడు దూత? స్పష్టంగా చెప్తున్నాడు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెతు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుడి వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఇదంతా దూత చెప్పిన మాట. అతను పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇప్పుడు జకర్యా ఏమంటున్నాడు ఈ మాటలకి? జకర్యా, ఇది నాకేలాగు సాధ్యము, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, నువ్వు ప్రార్థన చేసావు కదా, నువ్వే చేసావు కదా ప్రార్థన, నీవే ప్రార్థన చేశావు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, మరలా దాని యొక్క ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు అని పరలోకము దేవుని సన్నిధిలో నుండి దూత వచ్చే చెప్తుంది. అక్కడ చెప్తున్నాడు, దూతే చెప్తున్నాడు ఏమని? నీ ప్రార్థన విడబడింది, దేవుడు అంగీకరించాడు, త్వరలో నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటుంది, ఆ కుమారుడి పేరు కూడా యోహాను అని పెడతావు నువ్వు అని దూతే చెప్తున్నాడు. మీరైతే ఏం చేస్తారు? అప్పుడు మీరేం చేస్తారు? మరే ఏం చేసింది? ప్రభువు దాసురాలను ఆయన మాట చొప్పున జరుగునుగాక. మరి యాజకుడైన యోహాను ఏమంటున్నాడు ఇక్కడ? జకర్యా ఏమంటున్నాడు? అది నాకేలా తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, అప్పుడు దూత అన్నాడు, అది జరిగే వరకు, అది నెరవేరే వరకు నీ జీవితంలో నువ్వు మౌని అయి ఉంటావు, సైగలు చేస్తావు తప్ప మాట్లాడవు అన్నాడు. నిజంగానే అన్నట్లుగానే జకర్యా మళ్ళీ ఎప్పుడు మాట్లాడాడు తెలుసా? యోహాను పుట్టినప్పుడు. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు, బిడ్డ పుట్టిన తర్వాత పేరేం పెడదాం, యోహాను అని పెడదాం అంటే ఆయన దగ్గరకు పోయి ఒక పలక తీసుకొని వెళ్ళిస్తే పలక మీద యోహాను అని రాశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. శరీర సామర్థ్యాలను బట్టి మనం చూస్తే అన్నీ అసాధ్యములే, కానీ దేవుణ్ణి బట్టి కనుక మనం చూస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రైజ్ ద లార్డ్. ఏది కూడా అసాధ్యం అనేది లేదండి. ప్రైజ్ ద లార్డ్. పేతురు తన పేరు కూడా రాసుకుంటాడో లేదు తెలియదు. విద్య లేని పామరులు కారా వీళ్ళు అని చాలామంది ఆ పస్కా పండుగకు వచ్చిన వాళ్ళలో చాలామంది ఈయన చేసిన ప్రసంగాన్ని విని, అసలు వీళ్ళు విద్య లేని పామరులు కాదా, వీళ్ళు మా భాషల్లో ఎట్లా మాట్లాడుతున్నారని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అసలు ఎవరు వీళ్ళు, వీళ్ళకి ఇంత సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపోయారండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది కూడా అసాధ్యము లేదు దేవునికి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సమస్తము కూడా సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పర్ఫెక్ట్ ఫెయిత్ విల్ లీడ్ యూ టు పర్ఫెక్ట్ విక్టరీ. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము పరిపూర్ణమైనటువంటి విజయం వైపునకు నడిపిస్తుంది. నేను ముందుగానే చెప్పాను, ఫెయిత్ అనేది ఇట్స్ సిక్స్త్ సెన్స్ అని. అది 6వ ఇంద్రియం. అది ఈ దేహములతో ఈ దేహాలకు ఉన్నటువంటి ఇంద్రియాలకు విశ్వాసమునకు అసలు సంబంధమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ దేహానికి ఉన్నటువంటి సామర్థ్యాల మీద నువ్వు ఆధారపడితే దేవుని మహిమను నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అన్నట్టుగానే వారు నమ్మి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చనిపోయినటువంటి లాజరు 4 రోజులైంది. కొంతమంది చెప్తున్నారు అక్కడ, అయ్యా చచ్చిపోయి 4 రోజులైంది, వాసన వస్తుందేమో, వద్దులే అంటే ఆ రాయిని తొలగించండి అన్నాడు. నా రాయిని తొలగించిన తర్వాత లాజరు బయటికి రా అంటే చుట్టినటువంటి ఆ కట్లతో సహా బయటకు వచ్చాడు లాజరు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం కనుక పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును మనం కలిగి ఉంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీ సామర్థ్యాలు, నీవు కలిగి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఒక రకమైనటువంటి విధానంలోకి నిన్ను నడిపిస్తాయి. ఇది సాధ్యం కాదేమో, ఇది చేత కాదులే, దీన్ని వదిలేద్దాంలే, ఇది మన వల్ల కాదులే అని మనం అనిపిస్తుంది. కానీ అదే సమయంలో మనం ఏం చేయాలంటే, ప్రభువా ఇది నాకైతే వల్ల కాదు, ఇది నీ ద్వారా అయితే సాధ్యమే అని గనక మనము
ప్రార్థించగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో తగినన్ని కార్యాలను మనం చూడగలం. ప్రైజ్ ది లార్డ్. శారా తర్వాత గర్భం ధరించింది. మోషే వెళ్ళాడు, 20 లక్షల మందిని నడిపించుకొని వచ్చాడు. 80 సంవత్సరాల వయసున్న ఆయన 100 సంవత్సరాల వయసులో అబ్రహాము కుమారుని కన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గెహజీ కళ్ళు తెరిచి చూస్తే అగ్ని రథాలు ఉన్నాయి చుట్టూరు. జకర్యా ఎలిజబెత్ కుమారుని గారు గొప్ప ప్రవక్తగా యేసుప్రభు వారు అన్నారు, స్త్రీలు కనిన నరులలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు లేడన్నాడు. అంత గొప్ప కుమారుడు జకర్యా ఎలిజబెత్ గర్భమున. వీళ్ళందరూ కూడా సామర్థ్యాల వైపు చూశారు. కానీ ఆ సామర్థ్యాలకు నేను అడ్డు కాదురా, ఆ సామర్థ్యాలు నాకు అడ్డు కాదు అనుకుంటూ దేవుడు సహజాతీతమైనటువంటి కార్యాలను అక్కడ జరిగించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు ఎవరికి ఉన్నాయి మన దేవుడు చేసినటువంటి ఆ అద్భుతాలు ఏ మనిషికి పెడతాం? ఎవరి ద్వారా జరిగాయి చెప్పండి? చరిత్రలో, మానవాళి చరిత్రలో యేసుప్రభు చేసినటువంటి కార్యాలన్నీ ఇన్ని కావు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయటం ఏంది? బురదన్న ఉండాలిగా, ఆరిన నేల మీద నడవడం ఏంటి? అసలు భూమిని కలుగు చేయటం ఏంది? నక్షత్రాలను కలుగు చేయటం ఏంది? ఏమీ లేని దాంట్లో శూన్యములో నుండి వీటన్నిటిని ఉనికిలోనికి తీసుకొచ్చాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏముంది చెప్పండి? భూమిని పలుకునప్పుడు అది కలిగింది. శారా అబ్రహాముకి ఇస్సాకును కలుగజేయడం పెద్ద విషయమా? సూర్యుడే పలుకబడిన మాటతో కలిగినప్పుడు నీకు బిడ్డ పుడతాడంటే అది పెద్ద విషయమేం కాదు ఆయనకి. నీ స్వస్థత ఆయనకి ఇంకెంత అల్పమైనది ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒకసారి నేను ట్రాన్స్లేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫారినర్ చెప్తున్నాడు, క్యాన్సర్ అంట మనం ఇదిగా చూస్తామంట, కానీ దేవుడు అంట అన్నం తినేటప్పుడు ఏగ వాళ్తే ఇట్లా అంటాం చూసారా, అట్లా అంటాడంట దేవుడు. దేన్ని? క్యాన్సర్ని. ఇట్లా అంటాడంట క్యాన్సర్ని. ఏది? ఈగ వాలినప్పుడు ఇట్లా అంటాడంట. భలే సంతోషం వేసింది. ఆయన పక్కన నుంచొని తర్జుమా చేస్తుంటే ఆయన చెప్పటం ఆయన ఓన్లీ సాక్ష్యాలే చెప్పాడు. ఎన్ని సాక్ష్యాలు చెప్పాడు అసలు. కనుక దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మీరు నమ్మండి, మనం నమ్ముదాం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఏది ఉన్నా కూడా దాంట్లో మనం విజయం సాధించాలంటే డోంట్ డిపెండ్ అపాన్ అవర్ కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీస్. ప్రైజ్ ది లార్డ్. మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడకుండా ఆయన సామర్థ్యాల మీద ఆధారపడితే, పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు, కానీ ప్రవక్త అంటాడు పేతురు అక్కడ నిజానికి చేపలు లేవు. ప్రవక్త చెప్తున్నాడు అక్కడ నిజానికి చేపలు లేవు, కానీ పేతురు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అక్కడ చేపలు సృష్టించబడ్డాయి. అంటే విశ్వాసానికి అంత శక్తి ఉంటుంది. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను మన హృదయంలో ముద్రించును గాక. అందరం పైకి లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయంలో ఒక పాటను పాడుకొని దేవుడి నామాన్ని మహింపరుచుకొని కూటాన్ని నిష్క్రమించుకుందాం. ముఖ దర్శనం చాలయ్యా